ధనస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు. తృతీయ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో బుధుడు శుక్రుడు, భాగ్యస్థానంలో రవి కేతువు, దశమ స్థానంలో కుజుడు. నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మానసిక ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా కొద్దిపాటి అలసట, స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉండవచ్చు. దూర ప్రయాణాలు ప్రస్తుతానికి పోస్ట్ పోన్ దిశలో ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని కారణాల నిమిత్తం ఊరు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. రిజిస్ట్రేషన్, క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలలో మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. మధ్యవర్తిత్వాన్ని వహించి మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించండి. కుటుంబపరమైనటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు పాటించండి. రాబోయే పౌర్ణమి తిథికి ఈ రాశి వారికి తృతీయ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కావున వాక్ సంబంధమైనటువంటి అంశాల రీత్యా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఏదైతే మీరు చేయగలుగుతారో అంత మాత్రమే హామీ ఇవ్వండి. మీకు తెలియనటువంటి అంశాల రీత్యా మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు, హామీ ఇవ్వవద్దు. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. గురువుల ద్వారా, వాళ్ళు ఇచ్చే ఉపదేశాల ద్వారా, ప్రసంగాల ద్వారా ఎంతగానో ఆకర్షితులవుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని దైవ కార్యక్రమాలలో పొందాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. విజయ పదంలో నడిపించగలుగుతారు. నూతన స్నేహాలు బలపడతాయి. ఇది మానసిక ఊరటకి, సంతోషానికి కారణమవుతుంది. సంతాన సంబంధమైన అంశాల రీత్యా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు గణపతి స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. ఈ రాశి నుండి భాగ్యస్థానంలో కేతువు, తృతీయ స్థానంలో రాహువు. అదృష్టవశాత్తు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గురువులను సంప్రదించి వాళ్ళ ద్వారా ఏమైనా ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాబోయే పౌర్ణమి రోజున గ్రహణం ఉంది. సొంతంగా మనమే ఎక్కడైనా పుస్తకాల్లో చూసి కావచ్చు, టీవీ మాధ్యమాలలో చూసి కావచ్చు, మంత్రాలను తీసుకొని అవి చదవటము మాత్రం నిషేధము. పెద్దలను సంప్రదించండి. గురువులను సంప్రదించి వాళ్ళ ద్వారా పొందిన మంత్రాలను మాత్రమే ప్రత్యేకంగా ఈ గ్రహణ సమయంలో చేయాలి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ గ్రహణ సమయంలో చదువుకోగలిగిన శ్లోకాలు, స్తోత్రాలు, అష్టోత్రాలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. వాటినైనా ఈ సమయంలో చదువుకోండి. గురువుల ద్వారా పొందినటువంటి మంత్రాలను మాత్రం ఈ సమయంలో ప్రయోగించవద్దు.